హైదరాబాద్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంలో 9,000 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా ఇందులో ప్రధాన రహదారులతో పాటు ప్రధాన రహదారులు 750 నుంచి 1000 కిలోమీటర్లలోపు ఉండగా మిగతా రోడ్లన్నీ అంతర్గత రోడ్లు కావచ్చు, కాలనీ రోడ్లు కావచ్చు, మొత్తం అన్ని రోడ్లు కూడా ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల గుంతలు తవ్వి ఉండగా మరిచోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తా ఉంటే ఇప్పుడు వాటిని పూర్తిగా తవ్వేసిన పరిస్థితి. ప్రధాన రహదారులు కూడా ఈ తవ్వకాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కురుస్తున్నందున, వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నందున ఎక్కడ కూడా తవ్వకాలు జరపొద్దని చెప్పి ఆర్డర్ వేసినప్పటికీ, జిహెచ్ఎంసీ ఆర్డర్ వేసినప్పటికీ ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇచ్చిన ఆదేశాలు ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. దానికి తోడు ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లను, కాలనీ రోడ్లను కూడా తవ్వేస్తుండటంతో వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. దీన్ని ఎండాకాలం ముందే మేలో లోపలే రోడ్ల మరమ్మతులు కావచ్చు, నాలాల పుడుగుతీత కావచ్చు, వీటి ఏదైతే రోడ్లపైన తవ్వకాలు జరుగుతాయి ఆ పనులను పూర్తిగా నిలిపేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సెల్లార్లు కూడా ఏదైతే భవనాలు సెల్లార్లు తవ్వుతున్నారో భారీ భవంతులకు సంబంధించిన సెల్లార్లు తవ్వకాలు కూడా నిలిపేయాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ప్రాణాపాయం కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకునే విధంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని కింది స్థాయి అధికారులు ఎవరు పాటించడం తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతూ వస్తున్నాయి. సెల్లార్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, రోడ్ల మరమ్మతులు పెరిగినటువంటి తవ్వకాలు కావచ్చు, కొత్త రోడ్ల ఏర్పాటు కోసం తవ్వేసి నెలల తరబడి వదిలేయడం కావచ్చు. ఈ విధంగా నగరంలో ఎక్కడ చూసినా ముషీరాబాద్, లగడికాపులు, పంజాగుట్ట, అమీర్పేట, శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు తవ్వేసి వదిలేసిన పరిస్థితి. వాటిపైన వాహనాలు నడపలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాహనదారులు అయితే రకరకాల వ్యాధులతో, వెన్నునొప్పి వ్యాధితో పాటు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము. ఆ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు నివారించాలని జిహెచ్ఎంసీకి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా సరే జిహెచ్ఎంసీలోని కింది స్థాయి అధికారులు ఎవరు పట్టించుకోకుండా అదే విధమైన ధోరణితో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా సరే అదే విధంగా జరుపుతూ వస్తున్నారు. మే లోపల రోడ్ల మరమ్మతులకు సంబంధించి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇందుకు ఈ పనులు ఎవరు చేయడం లేదు. దీనికోసం రోడ్ల మరమ్మతులకు సంబంధించి కావచ్చు, కొత్త రోడ్ల ఏర్పాటుకు కావచ్చు, ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ అది ఎక్కడ కనిపించలేని పరిస్థితి. మే ముందు ఏవైతే రోడ్లు వేశారో ఆ మే నెల ముందు వేసిన రోడ్లు అయితే పూర్తిగా చిత్రంగా మారిపోయిన పరిస్థితుంది. ముఖ్యంగా తార్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని శిథిలావస్థకు చేరుకొని వాహనదారులు చాలా ఇబ్బందులు కలిగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం తీవ్ర రూపంలో ఉన్నందున వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్న, కొండపోతగా కురుస్తున్న వర్షాలకైతే రోడ్లన్నీ పూర్తిగా గుంతలమయంగా మారిపోయి దీన్ని నివారించాలని జిహెచ్ఎంసీకి పెడుతున్న విజ్ఞప్తులు అయితే ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు హైడ్రా రంగప్రవేశం చేసింది. ఏవైతే రోడ్ల మరమ్మతులు కావచ్చు, పూడికతీత కావచ్చు, వర్షకాల ఎమర్జెన్సీ టీంలకు సంబంధించి కావచ్చు, ఎమర్జెన్సీ పనులు కావచ్చు, వీటికి సంబంధించి హైడ్రా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సరైన అవగాహన హైడ్రా సిబ్బందిలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ విభాగం ఏదైతే జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ విభాగం ఉందో వారు సరైన కోఆపరేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఇది ఇరు శాఖల ఏదైతే హెచ్ఎండిఏ హైడ్రా కమిషనర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, వారి సిబ్బందితో సహా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పటికీ దాని స్పందన ఎక్కడ లేకపోయింది, దాని ఫలితం ఎక్కడ లేకపోయింది, దాని ప్రభావం ఎక్కడ కనిపించడం లేదనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు. హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. గతంలో జరిగిన ఇబ్బందులు ఏవైతే వర్షాకాలంలో పెద్ద జోక్గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఇతర నగరాల్లో కావచ్చు, ఇలాంటి పరిస్థితి లేకపోయినప్పటికీ హైదరాబాద్లో ఎందుకు వస్తుంది, నివారించాలి. ఈ సంవత్సరం అయినా సరే హైడ్రా తోడుగా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి ఎక్కడ అమలు కాలేదు. ఇక పైన సరే ఈ ఆదేశాలు అమలు అవుతాయా లేదా చూడాలి.